ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 7వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం రాత్రి 8:45 లోపు ఈ వార్త మీకు అందుతుంది. అది ఏం వార్త, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీరు పొందుకుంటారు, ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి తెలుసుకుంటారు, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. అలాగే ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అనేది అవుతుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాం. కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఇప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ఏది మంచి చెడు అనే ఆలోచనతో ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే ఏదైనా పని మొదలుపెట్టే ముందు 1కి 10 సార్లు ఆలోచిస్తారు. తొందరపాటుతనం అనేది వీరిలో అస్సలు కనిపించదు. ఏ పనినైనా సరే ఆలోచించి ముందడుగు వేస్తారు. అలాగే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక సెప్టెంబర్ 7వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిశ్రమంగా కనిపిస్తున్నాయి. కొన్ని అంశాలు అనుకూలంగా, మరికొన్ని అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి. వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా, వృత్తిపరంగా కొన్ని సవాళ్ళు ఎదుర్కొనవలసిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అంటే వృత్తి చేసిన వారైనా సరే, అది ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, మీ యొక్క వృత్తి జీవితంలో ఒక సమస్య మిమ్మల్ని వేధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు కొంత మానసిక ఒత్తిడి ఎక్కువగా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ రాత్రి 8:45 లోపు మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి ముఖ్యమైన వార్తనైతే వినే అవకాశాలు కూడా ఉన్నాయి. అది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు, మీ యొక్క వైవాహిక జీవితానికి సంబంధించింది కావచ్చు, మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించింది కావచ్చు. ఇలా ఏదైనా సరే ఒక న్యూస్ అయితే వినే అవకాశాలు, ఆశ్చర్యపరిచే వార్తనైతే ఈరోజు రాత్రి 8:45 తర్వాత మీకు కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇది మిమ్మల్ని కొంత ఆందోళన కలిగించే అంశం అని చెప్పుకోవాలి. అయినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయండి. ఏ ఒక్క సమస్యనైతే సరే మీరు ఆత్మవిశ్వాసంతో అధిగమించగలుగుతారు. అలాగే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా సమకూరుతాయి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలును హనుమానునికి సమర్పించండి. మీరు అంత మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.